హలో హాయ్ అందరికీ. ఇవాల్టి మన రెసిపీ ఖర్జూరం కేక్. వెల్కమ్ టు మై ఛానల్ రాజమ్మాస్ భోజనశాల. సో ఇవాల్టి రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఒకసారి చూసేసేయండి. సో ఈ ఇంగ్రీడియంట్స్తో ఎలా మనం ఖర్జూరం కేక్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ పాలు, అలాగే 1 కప్పు షుగర్ని పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో 1 కప్పు పాలు అలాగే 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలి. సో మంచిగా మిక్స్ చేసుకోండి. పాలు చక్కెర మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం 1/4 కప్ ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో 1/4 కప్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత 1/4 కప్ పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను చెప్పినట్లుగానే సేమ్ క్వాంటిటీలో మీరు ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోండి. కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ముందుగా మనమైతే 1 కప్ పాలు, 1 కప్ షుగర్, 1/4 కప్ ఆయిల్, 1/4 కప్ పెరుగు అనేది యాడ్ చేసాం. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఖర్జూరం. సో ఖర్జూరంని మంచిగా పేస్ట్ చేసుకొని 1 కప్ అనేది యాడ్ చేసేసుకోండి. సో ఖర్జూరంని మంచిగా పేస్ట్ చేసాం కదా, దాన్ని కూడా ఈ ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంలో యాడ్ చేసుకొని మంచిగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి. సో ఇది కొంచెం బాగా మిక్స్ అయిన తర్వాత మనము 2 కప్స్ ఆఫ్ మైదాని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. సో 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకున్నాను. సో 2 కప్స్ ఆఫ్ మైదాని కొంచెం కొంచెంగానే యాడ్ చేసుకోవాలి. సో ఎందుకు మనం కొంచెం కొంచెమే యాడ్ చేసుకోవాలి అంటే ఈ బ్యాటర్ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. సో కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మంచిగా మిక్సింగ్ అనేది చేసేసుకోండి. సో మనం ఇప్పుడైతే ఈ బ్యాటర్ని నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మంచిగా కలుపుకోండి. సో మనం ఎంత మంచిగా మిక్సింగ్ అనేది చేస్తే కేక్ అనేది అంత సాఫ్ట్గా తయారవుతుంది. సో ఇప్పుడు నేను కొంచెం పాలని అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటాను. సో మనకి కేక్ చేయడానికి బ్యాటర్ కన్సిస్టెన్సీ మంచిగా వచ్చేంత వరకు ఎన్ని పాలు అయితే సరిపోతాయో అంత పాలు మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని బ్యాటర్ని స్మూత్గా మంచిగా తయారు చేసుకోవాలి. సో ఒకసారి వీడియోలో చూసేయండి బ్యాటర్ అనేది ఎలా మిక్స్ చేసుకోవాలి. సో మన బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలో ఒకసారి వీడియోలో చూసేద్దాం. సో మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఒకసారి చూడండి. సో తర్వాత మనం ఏం చేయాలంటే ఈ కేక్ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒక స్టీల్ బౌల్ని తీసుకున్నాం. ఈ స్టీల్ బౌల్కి మంచిగా నెయ్యి అనేది అన్ని వైపులా అప్లై చేసుకోవాలి. లేదు మీరు బటర్ కానీ వెజిటేబుల్ ఆయిల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత మనం అవెన్ లేకుండా చేస్తున్నాం కాబట్టి సో ముందుగా నేను దోశ పాన్ పెట్టి దానిపైన ఒక స్టీల్ పాన్ పెట్టి దాన్ని నేను ప్రీహీట్ చేసుకున్నాను. సో ఇది ప్రీహీట్ అయ్యేలోపు ఇక్కడ మనము ఈ నెయ్యి అప్లై చేసి పెట్టిన స్టీల్ పాన్ ఉంది కదా, ఆ స్టీల్ బౌల్లో నేను మైదాని యాడ్ చేస్తున్నాను. సో ఇది ఎందుకంటే మన కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఈ స్టీల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. ఎందులో అయితే కేక్ని బేక్ చేసుకోవాలనుకున్నామో ఆ స్టీల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. సో ఇలా ఎందుకు ట్యాప్ చేసామంటే ఎయిర్ బబుల్స్ ఏవి ఫామ్ అవ్వకుండా మంచిగా మన కేక్ అనేది అన్ని వైపులా చక్కగా బేక్ అవుతుంది. సో ఇప్పుడు మనము ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా స్టీల్ బౌల్ని, ఆ స్టీల్ బౌల్లో మనము కేక్ బ్యాటర్ వేసుకున్న స్టీల్ బౌల్ని వేసేసి మంచిగా మూత పెట్టేసి ఒక 30 to 40 minutes అలానే స్టవ్ పైన సిమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. సో 30 to 40 minutes అయిన తర్వాత మంచిగా ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో నేను మధ్య మధ్యలో చెక్ చేశాను, అందుకే నా కేక్ ఇలా ఉంది. సో మీరు కూడా మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. పర్ఫెక్ట్గా అయితే మన కేక్ తయారైపోయింది. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని డ్రై ఫ్రూట్స్తో ఈ కేక్ని అయితే నేను డెకరేట్ చేసేసుకున్నాను. ఎలా డెకరేట్ చేశానో చూసేయండి. సో ఈ కేక్ అయితే నేను ఇవాళ ఎందుకు చేశాను అనుకుంటున్నారా? సో ఇవాళ మా అన్నయ్య బర్త్డే. తనైతే హైదరాబాద్లో ఉన్నారు. సో తనకి విషెస్ చెప్దాము, ఇక్కడ లేరు కదా అని చెప్పేసి మేము ఈ కేక్ని తయారు చేసేసి సో తనని వీడియో కాన్ఫరెన్స్లో పెట్టి మా ఫ్యామిలీ అంతా జాయిన్ అయ్యి సో ఇవాళ మనం రాజమ్మాస్ భోజనశాలలో చేసినటువంటి ఈ ఖర్జూరం కేక్ని కట్ చేసి తనకి విషెస్ అయితే చెప్పేశాము. సో అలాగా డ్రై ఫ్రూట్స్ అన్నిటితో మీరు మంచిగా డెకరేట్ చేసుకోండి. సో ఈ వర్చువల్గా నేను విషెస్ చెప్పిన
వీడియో ఉంది కదా, ఏదైతే కేక్ కట్ చేసానో అది, ఆ చిన్న స్క్రీన్ షాట్ ఒకటి నేను లాస్ట్ వీడియోలో యాడ్ చేస్తాను, చూసేయండి. సో మా ఫేసెస్ అయితే మేము ఇప్పుడే రివీల్ చేయము. సో మన ఛానల్కి మంచి రీచ్ కనుక వస్తే డెఫినెట్గా మేమైతే మా ఫేసెస్ని చూపిస్తాం. మా కుకింగ్ ఎవరు చేస్తున్నారు, వాయిస్ ఓవర్ ఎవరు ఇస్తున్నారు, ఈ రెసిపీస్ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు అని చెప్పేది మొత్తం నేనైతే డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను. సో మీరైతే తప్పకుండా ఈ ఖర్జూరం కేక్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. సో ఇవాళైతే ఆ క్లిప్పింగ్ని చూసేయండి, మా అన్నయ్య బర్త్డే సెలబ్రేషన్. సో ఆ బర్త్డే సెలబ్రేషన్లో ఆల్రెడీ కొంచెం కట్ చేసేసాం కేక్. సో ఇప్పుడు మీ అందరి కోసం కట్ చేసి కేక్ అయితే ఎలా వచ్చిందో చేసి చూపిస్తున్నాను. ఒకసారి ఆ పీస్ని చూడండి. కేక్ అయితే చాలా సాఫ్ట్గా, చాలా ఫ్లఫీగా వచ్చిందండి, చాలా ఎమ్మీగా ఉంది. డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. సో అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేయండి.